క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 15-16 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 15-16 వచనాలు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్ట ఆరంభించి రోకలు మార్చువారి బలలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసు ప్రభువారు మంగళవారం రోజున యెరూషలేములోనికి మళ్ళీ వెళ్తారు. వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళి దేవాలయం మొత్తాన్ని ఒకసారి చూస్తారు. ఈసారి ఆయన చూసిన దాన్ని అంచనా వేసుకొని మరుసటి రోజు వచ్చి ఆ దేవాలయంలో ఉన్న క్రయ విక్రయములన్నిటిని కూడా పాడు చేసి బల్లలో తిరగొట్టి రోకలు మార్చువారి నాణేలను విసిరేసి ఎవరిని దేవాలయంలోనికి ఏ పాత్ర కూడా తేనేయకుండా ఆయన అడ్డుకట్ట వేసినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధీకరించటం ఇది రెండవది. మొదటిసారి యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవాలయాన్ని ఆయన శుద్ధీకరించినట్టుగా మనం చూస్తాం. అనగా యేసు ప్రభువారి సువార్త పరిచర్య ప్రారంభ దినంలో దేవాలయాన్ని శుద్ధీకరించారు. అది యోహాను భక్తుడు మాత్రమే ప్రస్తావిస్తాడు, మిగతా సువార్తికులు ప్రస్తావన చేయరు. రెండవసారి చివరిగా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవాలయాన్ని శుద్ధీకరించిన సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లోనూ అలాగే ఆయన పరిచర్య చివరి దినాల్లోనూ దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా మనం దీన్ని చూడొచ్చు. మొదటిసారి ఆయన శుద్ధీకరించిన దానికి రెండోసారి ఆయన శుద్ధీకరించిన దానికి ఉన్న తేడాను గమనిస్తే, మొదటిసారి యేసు ప్రభువారు శుద్ధీకరించిన వెంటనే మందిరపు అధికారులు యేసును ప్రశ్నిస్తారు. రెండోసారి ఇక్కడ మార్కు సువార్తలో శుద్ధీకరించినప్పుడు దీని గురించి మర్నాడు శాస్త్రులు యాజకులు యేసు ప్రభువారిని ప్రశ్నిస్తారు. రెండవది, మొదటిసారి ఆయన కొరడాలను తీసుకొని గొర్రెలను మేకలను కొట్టి తరిమేసినట్టుగా మనం చూస్తాం. ఈ రెండవ దాంట్లో అలాంటివేం జరగవు. కేవలం బల్లాలను తిప్పి పడేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ దేవాలయం శుద్ధీకరణ అనేది 2 సార్లు జరిగినట్టుగా మనం చూడొచ్చు. ఇక ఈ దేవాలయాన్ని శుద్ధీకరించే విషయంలో యేసు ప్రభువారు ఆ దేవాలయపు పరిస్థితులను ఆయన చూసి విపరీతమైన కోపం ఆయన తెచ్చుకున్నారు. అందుకే ఆయన తిరిగి దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా మనం చూడొచ్చు. యేసు ప్రభువారు దేవాలయంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, అసమానతలు
ఈ సుంకపు గుత్తేదారుల యొక్క దౌర్జన్యాలు, పేదవారిని దోచుకోవటాలు, ఇవన్నీ ఆయన చూసి ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించడానికి కారణమయ్యాయి. అవన్నీ ఆయన డిస్టర్బ్ చేశాయి. దేవాలయంలా లేదు. న్యాయం జరగాల్సిన చోట అన్యాయము, సమానం ఉన్న చోట అసమానత, ఇవన్నీ అన్యాయాలు, మోసాలు జరుగుతూ పేదవారు ప్రత్యేకించి దేవాలయంలో దోచుకోబడటాన్ని యేసయ్య చూచి తట్టుకోలేకపోయాడు. అంత మాత్రమే కాదు, కానీ అన్యులు ఉండే స్థలం, దేవాలయంలో అన్యులకు కూడా ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలం అయితే ఏకంగా ఇక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. నా తండ్రి ఇంటిని దొంగల ఇంటిగా మార్చేశారు అంటారు కదా. కారణం ఏంటంటే దేవాలయంలో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అట్లా అంటే ఆడవారికి కొంత ఒకవైపు, పురుషులకు ఒకవైపు, అన్యులకు ఒకవైపు ఉన్నట్టుగా స్థలాలు ఉంటాయి. ఇక్కడ ఈ అనన్య కేఫా అని మనం విన్నాం కదండి. సమాజ మందిరపు యాజకులు, ప్రధాన యాజకులుగా చలామణి అవుతున్న వారు, వీళ్ళు దాన్ని ఏమంటారు, అన్యులు ఉండే ప్రాంతంని ఏకంగా ఇక దోచుకోవటానికి కమర్షియల్ ప్రాంతంగా దాన్ని మార్చేశారు. ప్రధానంగా అన్యులు అంటే వేరే దేశాల నుంచి వస్తూ ఉంటారు కదండి. ఈ అన్యులు వాళ్ళ కరెన్సీని, వాళ్ళ డబ్బుల్ని మార్చుకోవాలి, రోకలు మార్చుకోవటం అంటారు కదా. వాటిని మార్చుకోవటానికి ఎక్స్చేంజ్ రేట్లు ఎక్కువ ఉండే. అంటే రూపాయి మార్చుకోవాలి అని అంటే, వేరే దేశంతో మార్చుకోవాలి అని అంటే అక్కడ రేట్ కొద్దిగా ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. ఒక రూపాయి మార్చుకోవాలంటే ఓ పావలా తీసుకొని 75 పైసలు ఇచ్చేవారు రూపాయికి. అట్లాగనమాట. 25 పైసలు ట్యాక్స్ లాగా. అలాగా ఇక్కడ దేవాలయంలో మోనోపొలి అంటే ఒకడే నడిపిస్తున్నాడు. ఎవరు? అనన్య. ఇంక వేరే వాళ్ళు ఎవరు అట్లా రోకలు మార్చే కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఆయన ఒక్కడే నడిపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక ఆయన ఎంత రేటు పెడితే అంత దోచుకోవటం అనమాట. విపరీతంగా దాన్ని ఇష్టానుసారంగా దోచుకోవటం ప్రారంభించాడు. ఆ తర్వాత దాని పేరేంటంటే బజార్ ఆఫ్ అన్నాస్ అని ఉంటుంది. అనన్య బజారు అని దానికి పేరు కూడా ఉన్నట్టుగా కొంతమంది ప్రస్తావన కూడా చేస్తారు. సో ఇలాంటి విపరీతమైన పరిస్థితులను ఆయన చూచినప్పుడు ఇప్పుడు గువ్వల్ని మార్చాలి. ఆ గువ్వలను మార్చటానికి బయట ఎక్కడో చేయాల్సిన దాన్ని తీసుకొచ్చి దేవాలయంలోనే గువ్వలను, గేదెలను, ఆవుల్ని, దూడల్ని మార్చటాలు, విపరీతమైన డబ్బును సంపాదించుకొని అసలు ఏకఛత్రాధిపత్యము జరిగిస్తున్న ఈ సందర్భంలో యేసు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళి వారి బల్లలను తిరగగొట్టి వారి రోకలను నేల మీద విసిరేసి ఎవరిని లోపలికి రానియకుండా ఆయన అడ్డుపడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆయన అనే కొన్ని మాటలను రేపు మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.